హాయ్ అండి, అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. 10th క్లాస్ పాస్ అయితే చాలు ప్రతి మహిళ ఈ పథకం ద్వారా 3 years లో 2,64,000 రూపీస్ సంపాదించుకోవచ్చు. అలాగే ఈ స్కీమ్ కి ఎవరు అర్హత కలిగిన వాళ్ళు, అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సింపుల్గా చెప్పాలంటే ఈ పథకం ఒక మహిళను జాబ్ హోల్డర్గా మారుస్తుంది. అంటే ఈ పథకం అనేది మహిళకు జాబ్ ఇస్తుంది. ఈ జాబ్ అనేది మనం ఇంట్లోనే కూర్చొని పార్ట్ టైంగా చేసుకోవచ్చు, లేదా ఫుల్ టైంగా కూడా చేసుకోవచ్చు. శాలరీ చూసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ 7,000 రూపీస్ వస్తుంది. అలాగే దాంతోపాటు కమిషన్ కూడా మనకు వస్తుంది. ఈ పథకాన్ని LIC బీమా సఖీ యోజన స్కీమ్ అంటారు. సో ప్రభుత్వం LICతో పార్ట్నర్షిప్ చేసుకుని ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు December 9th స్టార్ట్ చేశారు. ఈ పథకాన్ని ఓన్లీ లేడీస్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ముఖ్యంగా విలేజెస్ లో లేదా చిన్న చిన్న టౌన్స్ లో చాలా మంది మహిళలు ఇంట్లోనే ఖాళీగా ఉంటారు. అలాగే కొందరైతే రోజువారీ కూలి పనికి వెళ్తుంటారు. అదేవిధంగా మరికొందరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటుంటారు. ఇలాంటి వాళ్ళని ఒక జాబ్ హోల్డర్గా ఈ స్కీమ్ మారుస్తుంది. ఈ స్కీమ్ని అప్లై చేసుకుంటే LIC ఆఫీస్ వాళ్ళు మీకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత IRDAI అనే చిన్న ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో పాస్ అయితే మీకు ఏజెంట్ కోడ్ అనేది వస్తుంది. ఒక్కసారి ఏజెంట్ కోడ్ మీకు వచ్చిందంటే మీరు LIC పాలసీలు అనగా ఇన్సూరెన్స్ పాలసీలు అంటే హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, ఎండోమెంట్ ప్లాన్లు, యూలిప్ ప్లాన్లు, వీటన్నిటి గురించి LIC ఆఫీస్ వాళ్ళు ట్రైనింగ్లో చెప్తారు. సో వీటన్నిటిని ఎవరికి కావాలన్నా మీరు అమ్ముకోవచ్చు. వాళ్ళకి ఫోన్ చేసి ఇంట్లోనే ఉంటూ అమ్ముకోవచ్చు. ఇలా అమ్ముకుంటే మీకు కమిషన్ అనేది వస్తుంది. ఫస్ట్ ఇయర్లో అయితే ప్రతి నెల మీకు మీ బ్యాంక్ అకౌంట్లోకి 7,000 రూపీస్ మీరు పాలసీలు కట్టించినా కట్టించకపోయినా, ఒకవేళ మీరు పాలసీలు కట్టించినట్లయితే శాలరీతో పాటు కమిషన్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ ఫస్ట్ ఇయర్ మాత్రమే. ఒకవేళ మీరు పాలసీలు కట్టించినట్లయితే శాలరీతో పాటు కమిషన్ కూడా వస్తుంది. అలాగే సెకండ్ ఇయర్లో చూసుకుంటే 6,000 రూపీస్ శాలరీ ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్లోకి పడుతుంది. అలాగే పాలసీలు కట్టిస్తే శాలరీతో పాటు కమిషన్ కూడా వస్తుంది. అదేవిధంగా థర్డ్ ఇయర్లో అయితే 5,000 రూపీస్ శాలరీ, అలాగే పాలసీలు కట్టిస్తే కమిషన్ కూడా మీ అకౌంట్లోకి పడుతుంది. ఈ పథకాన్ని అప్లై చేస్తే 3 years వరకు మాత్రమే శాలరీస్ మీ అకౌంట్లోకి పడుతూ ఉంటాయి. అలాగే 3 years తర్వాత ఎటువంటి శాలరీ అనేది మీ అకౌంట్లోకి రాదు. 3 years తర్వాత LIC వాళ్ళు మీకు IRDAI ఎగ్జామ్ పెడతారు. ఈ ఎగ్జామ్లో మీరు పాస్ అయినట్లయితే మీరు పర్మనెంట్గా LIC ఏజెంట్గా మారుతారు. ఈ ఎగ్జామ్లో పాస్ అయినట్లయితే అందరి ఏజెంట్ లాగే జీవితాంతం మీరు పాలసీలు అమ్ముకోవచ్చు. అదేవిధంగా కమిషన్ అనేది మీకు జీవితాంతం వస్తూనే ఉంటుంది. ఈ పథకానికి అప్లై చేయాలంటే తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి. అలాగే మీ ఏజ్ అనేది 18 years నుంచి 70 years మధ్యలో ఉండాలి. అదేవిధంగా మీరు మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్లో మీరు 24 పాలసీలు అమ్మితే గనుక మీకు శాలరీతో పాటు 48,000 రూపీస్ కమిషన్ అనేది వస్తుంది. ఈ పథకాన్ని అప్లై చేయాలంటే ఏజ్ ప్రూఫ్ అనేది ఉండాలి. అంటే ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్, అలాగే రేషన్ కార్డ్, ఏదో ఒక డాక్యుమెంట్ మీ దగ్గర ఉండాలి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీకామ్ చదివినట్లయితే బీకామ్ సర్టిఫికేట్స్ లేదా బీటెక్ సర్టిఫికేట్స్, అలాగే 10th పాస్ అయినట్లయితే 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్ అంటే రేషన్ కార్డు, ఇవన్నీ తీసుకొని LIC ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. టోటల్గా ఈ 3 yearsలో మీరు 2,64,000 రూపీస్ సంపాదించుకోవచ్చు. అలాగే ఈ 3 years తర్వాత ఎగ్జామ్ రాసి పాస్ అయినట్లయితే మీరు లైఫ్ లాంగ్ పాలసీలు అమ్ముకొని శాలరీతో పాటు కమిషన్లు కూడా మీకు లైఫ్ లాంగ్ వస్తూ ఉంటాయి. అలాగే ప్రమోషన్స్ కూడా వస్తుంటాయి. ఒకవేళ మీరు ఇప్పుడు అప్లై చేసి జాయిన్ అయితే LIC ఎంప్లాయ్ అయినట్టు కాదు. 3 years తర్వాత ఎగ్జామ్ రాసి పాస్ అయినట్లయితే అప్పటి నుంచి మీరు LIC ఎంప్లాయ్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ.